అధ్యాయము 14వ వాక్యం చదవండి. మత్తయి సువిశేషం 5వ అధ్యాయం 14వ వచనం படிப்போமாக. ನೀವು ಲೋಕಕ್ಕೆ ಬೆಳಕಾಗಿದ್ದೀರಿ. ನೀವು ಲೋಕಕ್ಕೆ ಬೆಳಕಾಗಿದ್ದೀರಿ. ಗುಡ್ಡದ ಮೇಲೆ ಕಟ್ಟಿರುವ ಊರು, ಗುಡ್ಡದ ಮೇಲೆ ಕಟ್ಟಿರುವ ಊರು மறையாகிரலாரது. மறையாகிரலாரது. நீங்கள் உலகத்துக்கு வெளிச்சமாய் இருக்கிறீர்கள். நீங்கள் உலகத்துக்கு வெளிச்சமாய் இருக்கிறீர்கள். மலையின் மேல் இருக்கிற பட்டணம் மறைந்திருக்க மாட்டாது. மலையின் மேல் இருக்கிற పట్టణం మరైందిరకాదే. మీరు లోకమునకు వెలుగై మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. కొండపై ఉండేటువంటి పట్టణము మరుగై ఉండనేరదు. హల్లెలూయా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండపై ఉండే పట్టణము మరుగై ఉండనేరదని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. நீங்கள் உலகத்துக்கு வெளிச்சமாய் இருக்கிறீர்கள், மலையில் இருக்கிற பட்டணம் அது மறைந்திருக்காது என்று கர்த்தர் சொல்கிறார். మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 అధ్యాయముల్లో చూసినట్లయితే మత్తయి సువిశేషం 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం యేసు ప్రభువారు అనేక కార్యాలని ఈ యొక్క అధ్యాయాల్లో ఆయన చెప్పి ఉన్నారు. యేసు వారు అనేక కార్యాలను சொல்லி இருக்கிறார். కొత్త నిబంధనములో మనం చూసినట్లయితే ఈ మత్తయి సువార్తలో ఉండేటటువంటి ఈ 5, 6, 7 వాక్యాలైనది చాలా విశేషమైనటువంటి ఒక అధ్యాయాలుగా కనబడుతూ ఉన్నది. வேதாகமத்திலே புதிய உடன்படிக்கை புத்தகத்திலே இந்த மத்தேயு சுவிசேஷம் 5, 6, 7 அதிகாரம் என்று சொல்வது மிக முக்கியத்துவமாக காணப்படுகிறது. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యంలో కూడా మనం చదివినాం కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండపై ఉండేటువంటి పట్టణము మరుగై ఉండనేరదని యేసు ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క కార్యమైనది అది మనల్ని గురించే, ఆయన దేవుని పిల్లలమైనటువంటి మనల్ని గురించి మనం ఎలాంటి వారమై ఉండాలి అనే దాని గురించి ఆయన చెప్తూ ఉన్నారు. நீங்கள் உலகத்துக்கு வெளிச்சமாய் இருக்கிறீர்கள், மலை மேல் இருக்கிற பட்டணம் மறைந்திருக்க மாட்டாது என்று இயேசுவானவர் நம்மை பார்த்து சொல்லியிருக்கிறார். మనము లోకమునకు వెలుగై ఉన్నామనియో, இந்த உலகத்துக்கு வெளிச்சமாய் இருக்கிறோம், కొండపై ఉండేటువంటి పట్టణము మరుగై ఉండదని ఆయన చెప్తూ ఉన్నారు. இந்த మலை மேல் இருக்கிற పట్టణం மறைந்திருக்காது என்று మనము சொல்லுகிறார். అలాగే ఉండాలి, లోకానికి వెలుగై ఉండాలి. కొండపై ఉండేటువంటి పట్టణం అందరికీ ఏ విధముగా కనబడుతుందో అదే విధముగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నారు. அந்த மலை மேல் இருக்கிற பட்டணம் எப்படி மறைவாய் இருக்காது, எல்லாருக்கும் வெளியிடமாய் இருக்குமோ அதே விதமாக நாம் இருக்க வேண்டும் என்று கர்த்தர் சொல்லுகிறார். దేవుడు మనల్ని ఆ కోరేది మాత్రమే కాకుండా అలాగే మనం ఉంటామని కూడా ఆయన నమ్ముతూ ఉన్నారు. அவர் அப்படி இருக்க வேண்டும் என்று சுவாதம் சொல்வதும் இல்லாமல் நாம் அப்படி இருப்போம் என்று அவர் நம்புகிறார். అయితే మనము ఏ విధముగా ఉన్నాము? நாம் எப்படி இருக்கிறோம்? కొండపై ఉండేటువంటి పట్టణము వలె లోకమునకు మనం వెలుగై ఉన్నామా? அந்த மலை மேல் இருக்கிற పట్టణத்தை போல உலகத்துக்கு வெளிச்சமாய் இருக்கிறோமா? స్వాభావికముగా మనిషి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే స్వాభావికంగా பார்க்கும்போது మనిషి యొక్క జీవితంలో వెలుగైనది ఎంత మాత్రమూ లేదు. இந்த மனுஷனுக்கு இந்த வெளிச்சம் என்று சொல்வது எந்த மாத்திரமும் இல்லை. మనుషులందరము కూడా చీకటికి పాత్రలు అనగా మరణమునకు పాత్రలై ఉన్నాము. మనుషులెల్లాము కూడా ఇరుளுக்கு పాత్రలు అనగా మరణத்துக்கு పాత్రలు. మనము చీకటి మనలో ఉన్నది, இருள் అనేది நம்மில் இருக்கிறது. వెలుగు మనలో లేదు, చీకటి మాత్రమే మనలో ఉన్నది. வெளிச்சம் మాత్రం நம்மில் మాత్రం இருக்கிறது. అయితే వెలుగైనటువంటి యేసు క్రీస్తును మనం అంగీకరించినప్పుడు, இந்த வெளிச்சமாக இயேசுவை ஏற்றுக்கொண்ட பிறகு ఆయన మనము అంగీకరించినప్పుడు ఆయన యొక్క వెలుగు మన యొక్క జీవితంలో మన యొక్క హృదయంలో అది వెలిసి వచ్చును. அவரை ஏற்றுக்கொண்ட பிறகு அவருடைய வெளிச்சம் வந்து நம்முடைய జీవితంలో యేసు క్రీస్తు లేనటువంటి యేసు క్రీస్తు మన యొక్క జీవితాల్లో మన కుటుంబంలో లేక ముందు మునుపటి దినములో మనము వెలుగుగా లేదు, మనం చీకటి అయి ఉంటిమే. యేసు ఇలాగ ఒక జీవితంలో இருக்கும்போது நம்ம எல்லாரும் ஒரு இருளிலே காணப்பட்டிருந்தோம். అయితే యేసు మన యొక్క జీవితాల్లో వచ్చిన తర్వాత, యేసు நம்முடைய జీవితంలో வந்த பிறகு మనం ఇప్పుడు వెలుగై ఉన్నాము. ఇప్పుడు వెలుగుగా இருக்கிறோம். పరిశుద్ధ పౌలు చెప్పినప్పుడు, అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినప్పుడు, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులు 5వ అధ్యాయం 8వ వాక్యములో చదవండి. ఎఫెసీయులు 5వ అధ్యాయం 8వ వచనం படிப்போமாக. முற்காலத்தில் நீங்கள் அந்தகாரமாய் இருந்தீர்கள், இப்பொழுதோ கர்த்தருக்குள் வெளிச்சமாய் இருக்கிறீர்கள். இப்பொழுதோ கர்த்தருக்குள் வெளிச்சமாய் இருக்கிறீர்கள். வெளிச்சத்தின் பிள்ளைகளாய் நடந்து கொள்ளுங்கள். வெளிச்சத்தின் பிள்ளைகளாய் நடந்து கொள்ளுங்கள். మీరు పూర్వమందు చీకటియై ఉంటిరి. మీరు పూర్వమందు చీకటియై ఉంటిరి. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ನೀವು ಹಿಂದಿನ ಕಾಲದಲ್ಲಿ ಕತ್ತಲೆಯಾಗಿದ್ದೀರಿ. ನೀವು ಹಿಂದಿನ ಕಾಲದಲ್ಲಿ ಕತ್ತಲೆಯಾಗಿದ್ದೀರಿ. ಆದರೆ ಈಗ ನೀವು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿದ್ದು ಬೆಳಕಾಗಿದ್ದೀರಿ. ಹಿಂದಿನ ಕಾಲದಲ್ಲಿ ನಾವು ಏನಾಗಿದ್ದೆವೋ, ನಾವು ಕತ್ತಲೆಯಾಗಿದ್ದೆವು. ಕುರ್ಕಾಲದಲ್ಲಿ ನಾವೆಲ್ಲವೇ ಇರುಳಾಗಿರುತ್ತೇವೆ. ಆದರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಕರ್ತನಾದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ, ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ಬಂದ ಮೇಲೆ, இந்த வெளிச்சம் என்று சொல்லப்படுகிற இயேசு நம்முடைய ஜீவிதத்தில் நமக்குள்ளாக குடும்பத்தில் வந்த பிறகு ನಮ್ಮಿಂದ ಬಿಟ್ಟು ಹೋಗಿ ಬೆಳಕಿನ ಸಂಬಂಧವಾದಂತಹ ಮಕ್ಕಳಾಗಿ ನಾವಿದ್ದೇವೆ. இருளோடு நம்மை விட்டு விலகி போய் நாம் வெளிச்சத்தின் பிள்ளைகளாய் மாறி మనము దేవునితో ఉంటేనే మన యొక్క జీవితంలో వెలుగు
ఉండేది. நாம் தேவனோடு இருந்தால் மாத்திரமே நம்முடைய జీవితంలో வெளிச்சமானது இருக்கும். మనంతట మనమే యేసు లేనటువంటి ఒక జీవితం చేసినట్లయితే వెలుగు మన యొక్క జీవితంలో మనలో ఉండేదానికి వేలు కాదు. நமக்கு நாமே இயேசு இல்லாமல் ஒரு ஜீவித்தை செய்வோம் என்று சொன்னால் நமக்கு வெளிச்சம் యేసు இருக்காது. క్రీస్తు మన యొక్క జీవితంలో ఉంటేనే మనకి వెలుగు. இயேசு நம்முடைய జీవితంలో இருந்தால் మాత్రమే நமக்கு வெளிச்சமாய் இருக்கும். ఒకరు రాత్రి జాముల్లో తిరిగి నడిచినట్లయితే ஒருவரது இரவிலே அவன் தனிமையில் நடக்கும்போது చీకటి కమ్మినటువంటి ఒక రాత్రి వేళ వెలుగులేనటువంటి ఒక రాత్రి పూట ఒక మనిషి నడిచినట్లయితే ఏమైతాడు? பாருங்கள், வெளிச்சமே இல்லாத இருளிலே ஒருவர் தனிமையில் நடக்கும்போது என்ன ஆவார்? అతను సులభముగా అతని యొక్క నడకైనది సులభముగా మారదు. அவருடைய அவர் நடந்து போகிற காரியம் மிக சுலபமாக இருக்காது. చీకటి ఉన్నందువల్ల వెలుగు లేనందువల్ల చీకటి మాత్రమే ఉన్నందువల్ల అతడు తొట్టిల్లి పడిపోవును. வெளிச்சம் இல்லை, இருள் இருக்கிறது மாத்திரம் நிமித்தமாக அவர் நிச்சயமாக இடறி விழுவார். ఇది యోహాను చెప్పినప్పుడు பரிசுத்த யோவான் சொல்லும்போது 11వ అధ్యాయం 10వ వాక్యములో చెప్తూ ఉన్నాడు చూడండి. 11వ అధికారం 10వ వచనం படிங்கள் அங்க சொல்லுகிறார். యేసు ప్రభు చెప్పినప్పుడు యేసువానவர் சொல்லும்போது యేసు ప్రభు యోహాను 11వ అధ్యాయం 10వ వాక్యములో ఈ కార్యాన్ని చెప్తూ ఉన్నారు. యేసువానவர் யோவான் சுவிசேஷம் 11వ அதிகாரம் 10వ வசனத்தில் அவர் சொல்லுகிறார். ஒருவன் இரவிலே நடந்தால் ஒருவன் இருளிலே நடந்தால் தன்னிடத்தில் வெளிச்சம் இல்லாதபடியினால் இடறுவான் என்றான். అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల ఆయన యందు వెలుగు లేదు కనుక అతనిలో వెలుగు లేనందున వాడు తొట్రుపడనని చెప్పాను. వాడు తొట్రి పడిపోవునని చెప్పాను. ರಾತ್ರಿಯಲ್ಲಿ ತಿರುಗಾಡಿದರೆ ಅವನಿಗೆ ಬೆಳಕಿಲ್ಲದ್ದರಿಂದ ಎಡುವವನು ಅವನು ಎಡವಿ ಬೀಳುವನು ಎಂದು ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳಿದರು. హల్లెలూయా. మనలో ఉండేటువంటి వెలుగు అందరూ చూడాలి. మన వెలుగును లోకానికి మనం కనపరచాలని యేసు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఏమని చెప్తూ ఉన్నారు? కొండపై ఉండేటువంటి పట్టణము మరుగై ఉండునా? మనము కొండపై ఉండేటువంటి పట్టణము వలె మన యొక్క వెలుగు సర్వ లోకానికి తెలియపరచబడాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు. ఒక లోయలో ఉండేవాడు ఎవరి కంటికి కనబడరు. అయితే కొండపై నిలబడినటువంటి ఎత్తైనటువంటి స్థలములో నిలబడిన వాళ్ళు అందరికీ కనబడుదురు. ఎందుకనగా కొండపై ఉండేటువంటి వాళ్ళు మరుగై ఉండేదానికి వీలు కాదు. అటువలే మనము కూడా మన జీవితం కూడా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కొండపై ఉండేటువంటి పట్టణము అనగా అందుకు అనేకమైనటువంటి కొన్ని కార్యాలు అందులో ఇమిడి ఉన్నది. సాధారణముగా కొండ అనగా అది ఏ విధముగా ఉంటుంది? అది ఎత్తైనటువంటి ఒక ప్రదేశములో ఎత్తుగా ఉండేటువంటి ఒక స్థలములో ఎత్తైనటువంటి స్థలముగా ఉండును. కొండ అనగా అది ఒక ఎత్తైనటువంటి ఒక స్థలము. భూమి నుండి ఎన్నో అడిలు పైకి ఉండేటువంటి ఒక స్థలమే ఆ యొక్క కొండ అయి ఉన్నది. సమభూమిలో నడుచుట, సమభూమిలో జీవించుట, సమభూమిలో పని చేయుట, సమభూమిలో ప్రయాణించుట, సమభూమిలో అన్ని చేయుట చాలా సులభమైనటువంటి ఒక కార్యము. సమభూమిயிலே நடப்பது என்பது வாழ்வது என்று சொல்வது, கிரியைகளை செய்வது என்று நடப்பிப்பது என்பது எல்லாமே சுலபமான காரியமாக இருக்கும். సమభూమిలో ఒక బండి నడిపించేది గాని ప్రయాణించేదే గాని అన్ని సులభమే. సమభూమిயிலே ஒரு வண்டி ஓட்டுவது, ஒரு நடப்பது எல்லாமே ஒரு சுலபமான விஷயமாய் காணப்படும். అయితే అదే సమయంలో మనం చూసినట్లయితే అదే రీతిలో ఒక ఎత్తైనటువంటి కొండపైన ఇవన్నీ నడిచేదే గాని బండి ప్రయాణించేదే గాని జీవించేదే గాని బ్రతికేదే గాని ఇది ఎత్తైనటువంటి ప్రదేశంలో సమభూమిలో జీవించేంత సులభము కాదు. அதே இந்த மலையின் மேல் ஒரு வண்டி இயக்குவது அல்லது நடந்து செல்வது போவது என்று சொன்னால் இந்த సమభూమిలో நடக்கிற విధமாய் அது இருக்காது. అది చాలా కఠినము, చాలా కష్టమైనటువంటి ఒక కార్యము. ఇది కఠినమై కానప్పుడు సమభూమిలో నడిచినట్టు కొండ మీద మనము ఎత్తైనటువంటి ప్రదేశంలో మనం నడవలేము. సమభూమిలో நடக்கிற విధమాய் நம்ம உயர்வான இடத்துக்கு நாம் செல்ல முடியாது. ప్రదేశంలో మనం నడవాలంటే ఎంతో జాగ్రత్త మనకు ఉండాలి. உயர்வான இடத்துக்கு நாம் போக வேண்டும் என்று சொன்னால் மிகவும் ஜாக்கிரதையாக இருக்க வேண்டும். సమభూమిలో నడిచే వాళ్ళకు ఉండేటువంటి బలము కంటే మించిన బలము ఎక్కువైనటువంటి బలము కొండపైన నడిచే వాళ్ళకు ఉండాలి. சமமான பூமியில் நடக்கிறவர்களை பார்க்கிலும் அந்த மலையிலே நடக்கும்போது உயர்வான இடத்துக்கு ஏறும்போது நமக்கு அதிக భూమిలో నడిచేంత సమయము కాదు, ఎక్కువైనటువంటి సమయము కొండపైన కొండ ప్రదేశంలో నడిచేదానికి సమయము కూడా ఎక్కువగా ఖర్చు పెట్టాలి. భూమిలో நடக்கிறது சொல்ல அந்த
உலகை பார்க்கிலும் அந்த உயர்மனத்துக்கு போவதற்கு அதிகமான நம்முடைய முயற்சிகள், நம்முடைய ஆற்றல் எல்லாமே தேவைப்படுகிறது. భూమి మీద జీవించినంత నడిచినంత ప్రయాణించినంత సులువు కాదు కొండపైన మనము జీవించుట. సమభూమిలో நடக்கிற విధమై అల్ల அந்த ఉయర్మనத்துக்கு పోవడం దానికి ఎన్నో జాగ్రత్తలు, ఎంతో విధమైనటువంటి మనము సమయముని అన్నిటిని మనము పెట్టి జాగ్రత్త మనం వహించాలి. எவ்வளவு நேரத்தை செலவழித்து மிகவும் ஜாக்கிரதையால் அந்த மலை యెషయా 33వ అధ్యాయము 15వ వాక్యం మనం చూసినట్లయితే యెషయా 33వ అధ్యాయం 15వ వచనం పలికిపోదు. చదవండి. ಸನ್ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆದು సన్మార్గದಲ್ಲಿ ನಡೆದು ಯಥಾರ್ಥವಾಗಿ ನುಡಿದು ದೋಚಿಕೊಂಡ ಲಾಭ ಬೇಡವೆಂದು ಲಂಚ ಮುಟ್ಟದಂತೆ ಕೈ ಮೊದಲು ಕೊಲೆಯ ಮಾತಿಗೆ ಕಿವಿಗೊಡದೆ ಕೆಟ್ಟದ್ದನ್ನು ನೋಡದಂತೆ ಕಣ್ಣು ಮುಚ್ಚಿಕೊಳ್ಳುವವನೇ ಉನ್ನತ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ವಾಸಿಸುವವನು. హల్లెలూయా, హల్లెలూయా. కొండపై జీవించేది, ఉన్నతమైనటువంటి స్థలంలో జీవించేది అంత సులభమైనది కాదు. చదవమ్మా, తమిళ్ల చదువు. நீதியாய் நடந்து செம்மையானவைகளை பேசி செம்மையானவைகளை பேசி இடுக்கம் செய்வதால் வரும் ஆதாயத்தை வெறுத்து வழியிலிருந்து வருகிறதான ஆதாயத்தை வெறுத்து பரிதானங்களை வாங்காதபடிக்கு தன் கைகளை உதறி ரத்தம் சிந்துவதற்கான யோசனைகளை கேளாதபடிக்கு தேடாதபடிக்கு தன்னுடைய செவிகளை அடைத்து பொல்லாப்பை காணாதபடிக்கு தன் கண்களை மூடுகிறவன் எவனோ தன்னுடைய கண்கள் மூடுகிறவன் எவனோ அவன் உயர்ந்த இடங்களில் வாசம் பண்ணுவான். హల్లెలూయా. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధన వలన వచ్చే లాభమును ఉపేక్షించుచు వచ్చినటువంటి లాభమును నిర్బంధముగా ఎంత ఇచ్చే ఇవ్వాలి. ఈ పని చేయాలి, నేను సంతకం పెట్టాలంటే నువ్వు ఎంత ఇచ్చే ఇవ్వాలి, నేను ఈ కార్యం చేయాలంటే నువ్వు ఎంత ఇచ్చే ఇవ్వాలి. ఇలాంటి ఒక నిర్బంధమైనటువంటి కార్యాలతో వచ్చినటువంటి ఆ యొక్క లాభముని పుచ్చుకొనక, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనువాడు ఉన్నత స్థలమున నివసించును. హల్లెలూయా. ఈ ఎత్తైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థలములో నివసించాలి అంటే ఇప్పుడు మనం వాక్యములో చూసినమే ఇన్ని కార్యాలని మనము పాటించాలి. అలాగా పాటించేవాడే ఉన్నతమైనటువంటి స్థలములో నివసించేవాడు. உயர்ந்த நிலையில வாசம் பண்ண வேண்டும் என்று சொன்னால் படித்த வசனத்தில் சொல்லப்பட்ட விதமான எல்லா காரியங்களையும் பின்பற்றி நடக்க வேண்டும். అలాగా కొండపైన జీవించేటువంటి అతనికి పర్వతములోని శిలలు అతనికి కోటగా ఉంటుంది. పర్వతமான இடத்துக்கு நம்ம சிலுவையை கோட்டையாய் காணப்படும். చదివినటువంటి ఈ యొక్క వాక్యములో ఉన్నతమైనటువంటి స్థలములో ఎవరు నివాసము చేయగలరనేటువంటి ఒక కార్యము చాలా చక్కగా వివరించబడి ఉన్నది. படித்த வசனத்திலே உயர்ந்த இடங்களில் யார் வாசம் பண்ணுவார் என்று அந்த வசனத்திலே சொல்லப்பட்ட விதமாய் காணப்படும். అధ్యాయం యెషయా 33వ అధ్యాయం 15వ వాక్యం మొదటిలో మనం చూస్తే నీతిని అనుసరించువారు అని అక్కడ చెప్పబడి ఉన్నది. యెషయా 33వ అధ్యాయం 15వ వచనం படித்திருக்கிறோம். அதிலே முதலில் படிக்கும்போது நீதியாய் நடந்து என்று சொல்லப்படுகிறது. నీతిని అనుసరించువారు అనగా అది ఏమే? நீதியை பின்பற்றுபவர்கள் என்று சொன்னால் என்ன? నీతి మార్గము అనగా నీ స్వయనీతిలో నడిచేటువంటి మార్గము కాదు. நீதியின் வழியில் நடப்பது என்று சொன்னால் சுய நீதியில் நடக்கிற వழி அல்ல. నీకు సరిగా తోచినటువంటి ఆ యొక్క నీతిగా అనిపించేటువంటి మార్గములో నడుచుట నీతి మార్గము కాదు. உனக்கு சுயமாய் சுய நீதியில் நடக்கிற వழి అది నీதியின் వழிగా దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే కర్తృని వచనం என்ன నీ சொல்லுகிறது? నీతి యావత్తు మురికి బట్టవలే ఉన్నదని దేవుని యొక్క వార్త సెలవిస్తూ ఉన్నది. நம்முடைய நீதி எல்லாமே கூட ஒரு அழுக்கான கந்தை போல் இருக்குது. యెషయా 64వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదవండి. యెషయా 64వ అధ్యాయం 6వ వచనం படிப்போமாக. ನಮ್ಮ ಧರ್ಮ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ಒಲೆಯ ಬಟ್ಟೆಯಂತಿದೆ. ನಮ್ಮ ಧರ್ಮ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ಒಲೆಯ ಬಟ್ಟೆಯಂತಿದೆ. எங்களுடைய நீதிகளெல்லாம் அழுக்கான கந்தையை போல் எங்களுடைய நீதிகளெல்லாம் அழுக்கான கந்தையை போல் இருக்கிறது. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే మా నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డవలే ఉన్నది. హల్లెలూయా. నీతి మార్గం అనగా మన యొక్క స్వయ నీతి కాదు, మనకు సరిగా తోచేటటువంటి నీతి కాదు, మన మనసాక్షికి సరిగా ఉంది అని చెప్పినటువంటి నీతి కాదు. ఆ నీతి యావత్తు మురికి బట్టవలే ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. நீதியின் வழிகள் என்று சொல்லும்போது நமக்கு சுயமாய் நலமாய் தோன்றுகிற அந்த நீதியின் வழிகள் நம்முடைய நீதிகள் எல்லாமே கூட அழுக்கான கந்தை போல் இருக்குது. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వాక్యములో యేసు ప్రభు రెండు రకాలైనటువంటి నీతుల గురించి
చెప్తూ ఉన్నాడు. மத்தேயு எழுதின சுவிசேஷம் 5ஆம் அதிகாரம் 20ஆம் வசனத்திலே அங்கே இயேசுவானவர் இரண்டு விதமான நீதியை குறித்து சொல்கிறார். చదవండి వాక్యాన్ని. ನಿಮ್ಮ ನೀತಿಯು ಶಾಸ್ತ್ರಗಳ ಮತ್ತು ಪರಿಸಯರ ನೀತಿಗಿಂತಲೂ ಹೆಚ್ಚಿನದಾಗದಿದ್ದರೆ ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸೇರಲಾರಿರಿ ಎಂದು ನಿಮಗೆ ನೀವು ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸೇರಲಾರಿರಿ ಎಂದು ಯೇಸು ಹೇಳಿದರು. அல்லேலூயா. வேதபாரகர் பரிசேயர் என்பவர்களுடைய நீதியிலும் உங்கள் நீதி அதிகமாயிராவிட்டால் பரலோக ராஜ்யத்தில் பிரவேசிக்க மாட்டீர்கள் என்று உங்களுக்கு சொல்லுகிறேன். శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యములో ప్రవేశింపనేరనని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. అనగా ఇక్కడ శాస్త్రుల యొక్క నీతి కంటేను పరిసయ్యుల యొక్క నీతి కంటేను అధికముగా లేని ఎడల పరలోక రాజ్యములో మనం ప్రవేశింపలేమని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. இங்கே படிக்கும்போது வேத பாரகர் பரிசேயர் போன்ற நீதியை பார்க்க நம்முடைய நீதி அதிகமாக இராவிட்டால் பரலோகத்திலே பிரவேசிக்க முடியாது என்று இயேசு சொன்னார். శాస్త్రుల యొక్క నీతి పరిసయ్యుల యొక్క నీతి అంటే ఏమి అనగా ఏమి? அப்படி என்றால் அந்த வேத பாரகர் பரிசேயர் அவருடைய நீதி என்றால் என்ன? శాస్త్రుల యొక్క నీతి పరిసయ్యుల యొక్క నీతి అన్నది అది ధర్మశాస్త్రము వల్ల కలిగినటువంటి నీతి అయి ఉన్నది. வேத பாரகர் பரிசேயருடைய நீதி என்று சொன்னால் அது பரிசுத்த வேதத்தால் உண்டான நீதியாய் காணப்படுகிறது. శాస్త్రుల యొక్క నీతి పరిసయ్యుల యొక్క నీతి ధర్మశాస్త్రం వల్ల కలిగినటువంటి నీతి. இந்த வேத பாரகர் பரிசேயருடைய நீதி என்று சொன்னால் அது நியாயப்பிரமாணத்தில் வருகிற ஒரு நீதி. ఈ నీతి కంటే మన యొక్క నీతి అధికముగా ఉండాలి. அவருடைய நீதியை பார்க்க நம்முடைய நீதி அதிகமாக இருக்க வேண்டும். ఈ నీతి ఏ విధముగా కలుగుతుంది? இந்த நீதி எப்படி உருவாகும்? ధర్మశాస్త్రం వల్ల కలిగే నీతి కంటే అనగా శాస్త్రం యొక్క పరిసయ్యులు ఆ యొక్క పాటించినటువంటి ఆ ధర్మశాస్త్రం వల్ల కలిగినటువంటి నీతి కంటే అధికముగా మన యొక్క నీతి అది ఎక్కడ నుండి కలుగుతుంది? இந்த வேத பாரகர் பரிசேயர் பின்பற்றுகிற நியாயப்பிரமாணத்தின் நீதி பார்க்கலாம் அதிகமாக நம்முடைய நீதி இருக்க வேண்டாம். இந்த நீதி எங்கே வருகிறது? ఏ విధముగా ఆ యొక్క నీతి కలుగుతుంది? எப்படியா இந்த நீதி உருவாகிறது? ఈ యొక్క నీతి అధికమైనటువంటి వాళ్ళకంటే అధికమైనటువంటి నీతి అది విశ్వాసము వల్ల కలిగినదై ఉన్నది. இந்த நீதி என்று சொன்னால் அது விசுவாசத்தினால் உண்டாகிறதா இருக்கிறது. మత్తయి సువార్త 5వ అధ్యాయములో యేసు ప్రభు 6 కార్యాల గురించి చెప్తూ ఉన్నారు. மத்தேயு சுவிசேஷம் அதிகாரத்தில் 6ஆம் அதிகாரத்தில் தேவன் 6 காரியங்களை குறித்து சொல்லுகிறார். ఆయనను క్రొత్త నిబంధన నీతి కంటేను ఈ యొక్క క్రొత్త నిబంధన ఆ యొక్క నీతి ఈ యొక్క నీతిని గురించి ఈ యొక్క ఆరు కార్యములు 6 ఆ యొక్క డీడ్స్ ని ఆ యొక్క 6 కార్యముల గురించి యేసు ప్రభు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయములో చెప్తూ ఉన్నాడు. மத்தேயு சுவிசேஷம் 5ஆம் அதிகாரத்தில் இந்த புதிய உடன்படிக்கையிலே தேவனானவர் 6 நீதியுள்ள காரியங்களை சொல்லுகிறார். ఈ యొక్క నీతిயை నియమానుసారమైనటువంటి నీతి కంటే శ్రేష్టమైనటువంటి నీతి. அது நியமமான அந்த நீதி பார்க்கலாம் ஒரு சிறந்த நீதிகளா இருக்கிறது. విశ్వసించు వారికి కలిగినటువంటి ఈ యొక్క నీతి అయి ఉన్నది. విశ్వాసిகளுக்கு உருவாகிற நீதியா இது இருக்கிறது. యేసుక్రీస్తుని గురించి మనం చూసినట్లయితే యేసుక్రీస్తుని యేసుక్రీస్తు యొక్క ఆరంభము దేనికి అంతమై ఉన్నది? చెప్పండి. యేసుక్రీస్తు యొక్క ఆరంభము దేనికి అంతమై ఉన్నది? ధర్మశాస్త్రమునకు అంతమై ఉన్నది. యేసుక్రీస్తు துவக்கமானது அது நியாயப்பிரமாணத்துக்கு முடிவா இருக்கிறது. ధర్మశాస్త్రమునకు అంత్యము కలిగించని వాక్యం సెలవిస్తూ ఉన్నది. அவர் நியாயப்பிரமாணத்துக்கு முடிவு கட்டினார் என்று வேதகாலம் சொல்கிறது. రోమా 10వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదవండి. ரோமர் 10ஆம் அதிகாரம் 4ஆம் வசனம் படிப்போமாக. ನಂಬುವವರೆಲ್ಲರಿಗೆ ನೀತಿಯನ್ನು ದೊರಕಿಸಿರುವ ಕ್ರಿಸ್ತನಿಂದಲೇ ಧರ್ಮ ಮಾರ್ಗಕ್ಕೆ ಅಂತ್ಯವಾಯಿತು. ಆ ಧರ್ಮ ಮಾರ್ಗಕ್ಕೆ ಅಂತ್ಯವಾಯಿತು. விசுவாசிக்கிற எவனுக்கும் நீதி உண்டாகும்படியாக கிறிஸ்து நியாய பிரமாணத்தின் முடிவாய் இருக்கிறார். విశ్వసించే ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నారు. క్రీస్తు దేనికి సమాప్తి అయి ఉన్నాడు? విశ్వసించే వాళ్ళకందరికీ శాస్త్రం యొక్క పరిశీలన యొక్క నీతి కంటేనో ధర్మశాస్త్రములో కలిగినటువంటి నీతి కంటేనో అధికమైనటువంటి నీతి కలిగించుటకు ధర్మశాస్త్రమునకు క్రీస్తు అంతమై ఉన్నారు. அந்த வேத பாரகர் பரிசேயருடைய நீதியை பார்க்கலாம். யாரெல்லாம் விசுவாசிப்பார்களோ அவர்களுக்கு நீதி அதிகமாகும்படிக்கு தேவனானவர் இயேசுவானவர் அந்த நியாயப்பிரமாணத்துக்கு முடிவாய் இருக்கிறார். ரோமர் 1వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. ரோமர் 1ஆம் அதிகாரம் 17ஆம் வசனம் படிப்போமாக. ಏಕೆಂದರೆ ದೇವರಿಂದ ದೊರಕುವ ನೀತಿಯು ಅದರಲ್ಲಿ ತೋರಿ ಬರುತ್ತದೆ. ನೀತಿವಂತನ ನಂಬಿಕೆಯಿಂದಲೇ ಬದುಕುವನು. ವಿಶ್ವಾಸத்தினாலே நீதி
நீதிமான் பிழைப்பான் என்று எழுதியிருக்கிறபடி விசுவாசத்தினாலே நீதிமான் பிழைப்பான் என்று எழுதியிருக்கிறபடி விசுவாசத்தினால் உண்டாகும் தேவ நீதி விசுவாசத்தினாலே உண்டாகும் தேவ நீதி விசுவாசத்திற்கென்று அங்கு சுவிசேஷத்தினால் வெளிப்படுத்தப்படுகிறது. ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని రాయబడిన ప్రకారం విశ్వాసముతో నీతిమంతుడు జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచు దేవుని యొక్క నీతి దాని యందు బయలుపరచబడుతూ ఉన్నది. విశ్వాసము ద్వారా కలుగునదే దైవ నీతి. విశ్వాసము వల్ల కలుగునదే దైవ నీతి అయి ఉన్నది. విశ్వాసంలో ఉండాగరదే దేవ నీతి ఆయి. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 7వ వచనం படிப்போமாக. ನಾವು ನೋಡುವವರಾಗಿ ನಡೆಯದೆ ನಂಬುವವರಾಗಿಯೇ ನಡೆಯುತ್ತೇವೆ ಆದ್ದರಿಂದ ದೇಹದಲ್ಲಿ ವಾಸಿಸುವವರೆಗೂ ಕರ್ತನಿಗೆ ದೂರದಲ್ಲಿರುವ ಪ್ರವಾಸಿಗಳಾಗಿದ್ದೇವೆ ಎಂಬುದನ್ನು ಬಲ್ಲೆವು. நாம் தரிசித்து நடவாமல் விசுவாசித்து நடக்கிறோம். హల్లెలూయా. మనము దేవునిలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియో ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము. మనము దర్శించి నడవక విశ్వసించి నడిచే వారమై ఉన్నాము. ఈ విధముగా విశ్వాసముతో నడిచే అనుభవమే నీతి వల్ల నీతితో నడిచేటువంటి కార్యమై ఉన్నది. ನಾವು ದರ್ಶಿಸಿ ನಡವಾமல் ವಿಶ್ವಾಸ ನಡಕರವಾಗಿ ವಿಶ್ವಾಸ ఎత్తైన కొండపై ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కొండపైన నువ్వు నివసించాలంటే నువ్వు మొదటగా నీతిని అనుసరించి నడిచేటువంటి బిడ్డగా ఉండాలి. శాస్త్రుల కంటే పరిసయ్యుల కంటే అధికమైనటువంటి నీతిగా ఉండాలి. ఆ యొక్క శాస్త్రుల యొక్క నీతి ధర్మశాస్త్రం వల్ల కలగనటువంటి నీతి అయి ఉన్నది. నీతి విశ్వాసం వల్ల కలగనటువంటి నీతి అయి ఉన్నది. అంతమే మన యొక్క క్రీస్తు అయి ఉన్నారు. విశ్వాసము ద్వారా క్రీస్తు నీతిని మనం పొందుకొని నీతిలో నడిచేటటువంటి వాడమై ఉండాలి. ఎత్తైన కొండపైన మనము నివాసము చేయగలము. రెండవదిగా మనం చూసినట్లయితే ఎత్తైన కొండపైన ఇంకా ఎవరు నివాసము చేయగలరు అంటే యెషయా 33వ అధ్యాయం 15వ వాక్యములో మనం చూసినట్లయితే நீதியாய் நடந்து செம்மையானவைகளை பேசி మొదటగా నీతిగా నడవాలి. ఆ నీతి అనగా ఏమి అనేది మనం నేర్చుకొని ఉన్నాము. రెండవదిగా ఎట్లా ಸೆಮ್ಮೆಯಾನವೈಗಳೇ ಕನ್ನಡದಲ್ಲಿ ಸನ್ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಯುವ ವಿಷಯವನ್ನು ಕುರಿತು ಈಗ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. ಈಗ ಯಥಾರ್ಥವಾಗಿ యథార్థವಾಗಿ తెలుగులో యథార్థముగా మాట్లాడుట. మనం యథార్థముగా ఎత్తైన కొండపై ఉండాలంటే రెండవదిగా మనం యథార్థముగా మాట్లాడే వాళ్ళమై ఉండాలి. యథార్థముగా మాట్లాడేదంటే ఏమి? మాట్లాడేది పాలిష్ గా మాట్లాడేది జారిపోయే మాదిరి మాట్లాడేది కాదు. యథార్థముగా మాట్లాడేది అంటే మాట్లాడేది కాదు. యథార్థముగా మాట్లాడేది అంటే பேசுவது அல்ல. நம்ம சபையை பேசுவது 4వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదవండి. எபேசியர் 4వ அதிகாரம் 29వ வசனம் படிப்போமாக. கெட்ட வார்த்தை ஒன்றும் உங்கள் வாயிலிருந்து புறப்பட வேண்டாம். கெட்ட வார்த்தை ஒன்றும் உங்களுடைய வாயிலிருந்து புறப்பட வேண்டாம். பக்தி விருத்திக்கு ஏதுவான நல்ல வார்த்தை உண்டானால் பக்தி விருத்திக்கு ஏதுவான நல்ல வார்த்தை புறப்பட்டால் அதையே கேட்கிறவர்களுக்கு பிரயோஜனம் உண்டாகும்படி பேசுங்கள். వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి ఎట్లా మాట్లాడాలి మనము? వినువారికి చీరాకు పుట్టి బాధ కలిగించి వేదన కలిగించి కొంతమందితో మాట్లాడితే సమాధానమే ఉండేది. ఎందుకుదా వీళ్ళ దగ్గర మాట్లాడినాము, గమ్మున అక్కడ పోయేసితేనే బాగున్నాం ఉండే, సమాధానం పోయేసే ఉండే బాధ, కడుపుల ఆరాటము, బాధ అంతా కలిగిపోతుంది. వినువారికి మేలు కలిగినట్లుగా మన యొక్క మాట ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తమైతే ఈ యొక్క కార్యాలని వచ్చే వారంలో మనము చూస్తాం. ఎత్తైన కొండపైన మనం ఉండాలి అంటే మొదటగా నీతిని అనుసరించి జీవించాలి. నీతి అనగా ఏమి అనేది మనం నేర్చుకున్నాము. రెండవదిగా యథార్థముగా
మాట్లాడాలి. యథార్థముగా మాట్లాడేది ఎవ్విధముగా అనేది దేవుని యొక్క సన్నిధానంలో వచ్చే వారంలో మనం నేర్చుకుంటాం. ఆమేన్. இதோ வீட்டில் நமக்கு வேண்டும் என்று சொன்னால் நாம் நீதியை நடக்க வேண்டும் என்று பார்த்தோம். பிறகு செம்மையை பேசுவது குறித்து நாம் தேவ சித்தமானால் வருங்காலத்தில் நாம் அதை படிக்கலாம்.